నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్ నుంచి చమురు దిగుమతి కూడదని భారత్పై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్ సహా 8 దేశాలకు 180 రోజుల పాటు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చిన అమెరికా వాటిని రద్దు చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించింది. ఇరాన్ ఆదాయ వనరులను దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఆ దేశం నుంచి చమురు కొనుగోలు ఆపివేయాలని, కాదంటే ఆంక్షలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ నుంచి ఇటలీ, గ్రీస్, తైవాన్ చమురు దిగుమతులను నిలిపివేశాయి. తాజా ఆంక్షల నేపథ్యంలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. అధైర్యపడాల్సింది ఏమీ లేదని భారత ప్రభుత్వం ఎంత చెబుతున్నా చమురు భయాలు పోవటం లేదు. ఈ నేపథ్యంలో రానున్న చమురు కష్టాలను భారత్ ఎలా ఎదుర్కొంటుంది అన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, ఆర్థిక విశ్లేషకులు; సింహాద్రి సూర్యనారాయణ గారు, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ డైరెక్టర్, ఆర్థిక విశ్లేషకులు; జె వేణుగోపాల్ గారు, జన్ మనీ జనరల్ మేనేజర్, ఆర్థిక విశ్లేషకులు. ప్రసాద్ గారు, ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా ఏదైతే ఆంక్షలు విధించిందో ఆంక్షలకి తలగినట్టుగా కనిపిస్తుంది భారత్. దీని ఎఫెక్ట్ ఏ రకంగా పడబోతుంది ఇప్పుడు మన మీద? ఆంక్షలకి తలగటం అనే కన్నా కూడా తెలివిగా ప్రవర్తించిందని చెప్పడం కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి వాణిజ్యంలో సింహభాగం అంటే దాదాపుగా 80% వరకు అమెరికన్ డాలర్లో జరుగుతున్నటువంటి దేశాలన్నిటికీ కూడా అమెరికా ఆంక్షలకి తలగకుండా తల ఎగరవేసేటువంటి అవకాశం దాదాపుగా ఉండదు. పైగా ఎక్స్పోర్ట్స్పై ఆధారపడి ఉన్నటువంటి భారతదేశం లాంటి ఎకానమీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి మాట వెనక తప్పదు. అందువల్ల కొద్దిగా గొప్ప తెలివితేటలతో చేసుకున్నదని చెప్పాలి. పైగా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు మొత్తం మీరు ఆ ఫుడ్ లేకుండానో ఆయిల్ లేకుండానో ఉండమని చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి 10% ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్ మాత్రమే తీసుకోవద్దు అంటున్నారు. కాబట్టి మనం దాని గురించి తీవ్రంగా కలతపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పాలి. కాకపోతే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే ఎక్కువ మంది అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడ్ రేట్లు పెరుగుతాయని, పెరగడం ద్వారా రకరకాల ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు. ఎక్కువ మందికి అర్థం కాని విషయం ఏంటంటేనండి, క్రూడ్ రేట్లు కనుక పెరిగినట్లయితే మనకి ఇండియాలో ఉన్నటువంటి డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరుగుతుంది. దాని మూలంగా దేశానికి ఎంత నష్టం వస్తుందని ఎక్కువ మంది సామాన్యుల్లో ఉండే ప్రశ్న. ఎలాగో మా దగ్గర రేట్లు పెంచుతున్నారు కదా, రోజు ఒకసారి రేట్లు మార్చేస్తున్నారు, కాబట్టి పెరిగిన రేటు ప్రజల దగ్గర తీసుకుంటారు కాబట్టి ప్రభుత్వానికి నష్టం ఏంటి అనుకుంటారు. కాబట్టి దీనికి వెనకాల ఉన్నటువంటి స్థూలంగా ఏ రకంగా దేశం దెబ్బతింటానికి అవకాశం ఉంది, ఏ రకంగా ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో కొద్ది గొప్ప మార్పులు వస్తాయో ఆలోచించుకోవడానికి కొద్దిగా మనం సమయం వెచ్చించవలసి ఉంటుంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఇండియా మొత్తం మీద కలిపి దాదాపుగా సంవత్సరానికి ఇవాళ ఉన్నటువంటి రఫ్గా రామారామి అంచనాల ప్రకారం చూస్తే $80 to $100 బిలియన్ వరకు దాదాపుగా మనకు ఆయిల్ మీద ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. మనకి దేశంలో ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని కలిపి కనుక చూసినట్లయితే $400 బిలియన్ దాకా ఇవాళ కూడా ఉన్నాయి మనకి. అందువలన భారతదేశానికి ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా అంటే, ఆయిల్ అనేది ప్రతి ఒక్క మనిషి మూవ్మెంట్కి సంబంధించింది కాబట్టి, ప్రతి ఒక్క వస్తువు మూవ్ అవ్వాలంటే కావాలి కాబట్టి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపే పరిస్థితి రాదు. 2 కారణాల్లో వస్తుంది. ఒకటి, మన దగ్గర కరెన్సీ లేకపోయినా, లేక ఆయిల్ లభ్యత లేకపోయినా కానీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్ నుంచి వచ్చేది 10% కాబట్టి ఒక 10% కొనుక్కోవడానికి ఇండియాకి మిగతా కంట్రీస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. వాళ్ళ రోజున ఇరాన్ మీద కన్నెర చేయడానికి కారణం సౌదీ అరేబియాని ప్రాప్ చేసుకోవడం, కొద్దిగా గొప్ప నిలదొక్కోవడం. పైగా సౌదీ అరేబియా కాకుండా బాగా రిజర్వ్స్ ఉన్నటువంటి వెనిజువేలా పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కాబట్టి మేజర్ కంట్రీ చూస్తే సౌదీ అరేబియా. ఆ సౌదీ అరేబియాలో ఉండే రిజర్వ్స్ అన్ని విడగదినలు ఉన్నాయి కాబట్టి ఇరాన్లో ఉన్నదానికి పెద్దగా కంగారు పడక్కర్లేదన్నటువంటి భావన. అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఎలా చూడాలంటే, ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా $400 బిలియన్ మన దగ్గర ఉన్న $80 బిలియన్ మనం వాడుకుంటున్నామంటే, ఒకవేళ కనుక క్రూడ్ ఆయిల్ పెరిగితే ఎందుకు మనకు అంత కంగారు పడతామని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు నన్ను. దానికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక ఒక $10 బిలియన్ కనుక రేటు మనకు పెరిగింది అనుకోండి, ఆయిల్ రేటు పెరిగి, మనం ఏమనుకుంటామంటే $10 బిలియన్ అంటే ఎంత ఇవాళ రోజున ఇండియన్ ఎకానమీలో ఆఫ్టర్ ఆల్ 67,000-70,000 కోట్లే కదా అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, అలా పెరగటం మూలంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే మనం దాదాపుగా 40 లక్షల కోట్లు, అందులో 28,000 కోట్లు దాదాపుగా ప్రస్తుతం 28,000-26,000 కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోనే ఉంటాయి. ఎప్పుడు కూడా భారతదేశంలో ఉండే చలామణి ఉండేటువంటి M3 బ్రాడ్ మనీ అంటాం. అలా మనీ ఇన్ సర్క్యులేషన్ ఎంత ఉంటుంది అంటే, మన దగ్గర ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీసు, గోల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఉండేటువంటివి, వీటన్నిటిని ఆధారం చేసుకుని దేశంలో ఉండే నగదు సప్లై ఉంటుంది.
ఎప్పుడైతే ఇలా రేట్లు పెరిగాయో అంటే ఏం జరుగుతుంది, మన $400 బిలియన్ కూడా ఒక $10 బిలియన్ లేదా $20 బిలియన్ కనుక తగ్గిందనుకోండి, అప్పుడు కూడా మనకు అనిపించవచ్చు 400లో 10 బిలియన్లు 20 బిలియన్లు ఎంత కష్టం అనుకుంటారు. కానీ గమనించాల్సిన అంశం, తీవ్రంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక $10 బిలియన్ కనుక తగ్గితే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్, మన ఇండియాలో ఉండే మనీ సప్లై $10 బిలియన్ తగ్గదండి. దానికి దాదాపుగా 4 రెట్లు మనీ మార్కెట్లోంచి లాగేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి నామ్స్ ప్రకారం చూసినట్లయితే మన దగ్గర ఉన్న రిజర్వ్స్కి దాదాపుగా 4 to 5 టైమ్స్ మనం ఇండియాలో మనీ సప్లై చేస్తూ ఉంటాం. అంటే ఇందులో కనుక 10 బిలియన్ తీస్తే 50 బిలియన్లు వెళ్ళిపోతాయి. అంటే ఏం జరుగుతుంది, మనీ లభ్యత తగ్గిపోవడం మూలంగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగకపోవడంతో ఇండియాలో వృద్ధి మందగిస్తుంది. దాని మూలంగా వచ్చే విపత్కర పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి కంగారే తప్పితే మిగతాగా కంగారు పడక్కర్లేదు. ఇంకొకటి, ఎప్పుడైతే మనీ లభ్యత తగ్గి ఒత్తిడి ఏర్పడుతుందో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంపాక్ట్ అవుతాడు, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలా వచ్చేటువంటి కారణాలకి మెయిన్ కారణం ఏంటంటే 10 బిలియన్లు వచ్చినటువంటి రేట్లో తేడా కారణం కాదు, ఆ రేటు తేడా మూలంగా ఇండియాలో ఉండే మనీ లభ్యత తగ్గిపోవడం. సూర్యనారాయణ గారు, ఐక్యరాజ్య సమితి తప్ప అమెరికా విధించే ఆంక్షలు మేము తలగ్గేది లేదు అని చెప్పారు 6 నెలల క్రితం సుష్మా స్వరాజ్. కానీ ఇప్పుడు అమెరికా ఆంక్షలకి ఒప్పుకోవడం జరిగింది. అంటే దీనికి ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి తగ్గినా సరే మనకు వచ్చే నష్టమేమీ లేదు, మనం దాన్ని ఎదుర్కొనే సత్తా ఉంది అంటున్నారు. నిజంగా అటువంటి సత్తా ఇప్పుడు భారతదేశానికి ఉందంటారు? ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఫేస్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉండాలి. ఒకటి. 2, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు ఆల్రెడీ, అది మనం అమెరికాతో ఉన్నటువంటి వాణిజ్య పరిణామాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక అమెరికాని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఐక్యరాజ్య సమితి ఆంక్షలనే మేము శిరసావహిస్తామని అన్నమాట వాస్తవం 6 నెలల క్రితం. కానీ తర్వాత యాక్చువల్గా వాస్తవ పరిస్థితులను మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు అమెరికాకి వెళ్ళేటటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కూడా ఉన్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలరే మన ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. సో అందుకని అమెరికాతో డైరెక్ట్గా తలపడడానికి ఎవరు కూడా సాహసం చేయరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదొక కారణం. రెండోది, సంసిద్ధత అన్నది ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ లైన్స్ ఏమైతే వీళ్ళు అరేంజ్ చేసుకున్నారన్నది, అంటే అక్కడ టోటల్గా అంటే 24 మిలియన్ టన్నుల దిగుమతి మనం చేసుకున్నాం అంతకుముందు ఇరాన్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే. అది రఫ్లీ అబౌట్ 10% ఆఫ్ అవర్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ నీడ్స్, 10% ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ సౌదీ అరేబియా నుంచి కానీ, మెక్సికో నుంచి కానీ, లేకపోతే కువైట్ నుంచి కానీ, యూఏ నుంచి కానీ మనకున్నటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ 5 మిలియన్ టన్స్ వరకు మాత్రమే ఉన్నాయి. సో ఇంకా గ్యాప్ ఇంకా దాదాపు 19 మిలియన్ టన్స్ గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనం వేరే కంట్రీస్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, అంటే ట్రంప్ చెప్పేది ఏంటంటే సౌదీ అరేబియా నుంచి మీరు తీసుకోవచ్చు, వాళ్ళు యూఏ నుంచి మీరు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు సప్లై చేస్తాయి, మేము దాన్ని గ్యారంటీ ఇస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ వాస్తవానికి వచ్చేటప్పటికి ఏంటంటే, బట్ ఎట్ వాట్ ప్రైస్? సో ఇప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధర $74.5 దగ్గర ఉంది. సో 75 వేసుకోండి. సో ఒక 10% కనుక ఇక అక్కడ పెరిగితే దాదాపుగా, అంటే అంతకుముందు కూడా ఆంక్షల నేపథ్యంలో గత నవంబర్లో కూడా అది దాదాపు $80 టచ్ చేసింది. అట్లాగే $80 నుంచి ఇంకా అది కంటిన్యూ అయ్యి ఉంటే $100 దాకా వెళ్తుంది అని చెప్పేసి అప్పుడు మార్కెట్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. బట్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆంక్షలకు శాంక్షన్స్ వైవర్ ఇచ్చారో ఈ 8 దేశాలకి, ఈ 8 దేశాల్లో మనం కూడా ఒకళ్ళు ఉన్నాము. సో ఆ తర్వాత క్రమంగా మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది, $80 నుంచి కిందకు వచ్చింది. మే 2వ తేదీతో ఆ ఆంక్షల్ని మళ్ళీ వైవర్ తీసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ వచ్చింది. సో దీని యొక్క ఎఫెక్ట్ ఇంకా $5 $10 ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటే అది మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చూపిన దాని మీద ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు సో మనీ లభ్యత మళ్ళీ తగ్గుతుంది. అదొకటే కాకుండా ఇంకేంటంటే మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నిటి మూలంగా మనీ సప్లై తగ్గుతుంది. అది కాకుండా ఇండియాలో మాస్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆయిల్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్, మనం ఇంకా దాన్నే ఫాలో అవుతున్నాం ఎక్కువగా. సో దాంతో ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ కూడా దాని సో వస్తు రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరిగిన దాని వలన మళ్ళీ దాని యొక్క ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంటే రేపు మే 23 తర్వాత ఫలితాలు వెలువడగానే వచ్చే ఏ ప్రభుత్వం అయితే ఉందో దానికి పెను సవాలు కాబోతుంది అంటారా ఈ సంక్షోభం? అది చూడాలంటే ఇంకా మనం ఇప్పుడప్పుడే దాన్ని పూర్తిగా చెప్పలేము. సో మే 23 తర్వాత ప్రభుత్వానికి ఇది ఎవరైనా రావచ్చు. మే 2వ తారీఖు నుంచి వాళ్ళు కనుక ఆంక్షన్స్ దీనికి వాళ్ళు ట్రంప్ ఇచ్చినటువంటి శాంక్షన్స్ స్టిక్ అయి ఉంటే డెఫినెట్గా దాని పరిణామాలు అయితే ఉంటాయి. అవి
ఏ విధంగా ఉంటాయి, దాన్ని మనం ఏ విధంగా కౌంటర్ చేస్తాము అన్నది చూసుకోవాలి. ఒకటైతే వాస్తవం ఏంటంటే దానికి ఫర్దర్గా ఇన్ఫ్లేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజల కొనుగోలు శక్తి మీద అది ప్రభావం చూపుతుంది. దాని తద్వారా మళ్ళీ జీడిపి మీద, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ సేమ్ ఉండొచ్చు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ వైజ్ జీడిపి మీద కూడా దాని ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి దృష్ట్యా ఆర్థికంగా అది భారతదేశానికి ఒక సవాలుగా ఉండొచ్చు. వేణుగోపాల్ గారు, ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత భారతదేశం ఎక్కువగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది ఇరాన్ నుంచే. ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఏ రకంగా ఈ సమస్య పరిష్కారం దొరికే అవకాశం ఉంది? అదేవిధంగా ధరలపై కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్పై కావచ్చు, ఎటువంటి తీవ్ర ప్రభావం పడవచ్చు అంటారు? 70-80% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ క్రూడ్ ఆయిల్ని ఫ్రమ్ వేరియస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. బట్ దీంట్లో ఇరాన్ మీద న్యూక్లియర్ కావచ్చు, లేకపోతే ఇంకొక రిలేటెడ్ ఇష్యూస్లో అమెరికా విధించిన ఆంక్షల్ని రేపు మే 2వ తారీఖుతో అయిపోతుందన్న ఆ నేపథ్యంలో ఏంటంటే కొంత ప్రైస్ షార్ట్ అయిపోవటం. ఆల్రెడీ $100 లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బాగా స్ట్రగుల్ అయ్యి సెటిల్ అయిన క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి గ్లోబల్ గ్రోత్ స్లో డౌన్ అవుతుందని చెప్పేసి $27 దాకా జనవరి 2016లో పడిపోవటం, అక్కడి నుంచి తిరిగి రికవర్ అయ్యి ఇప్పుడు $75 దగ్గర రావడం జరిగింది. సో మనకేంటంటే ఒక $1 పర్ బ్యారెల్ కనుక మనకి ఇంక్రీజ్ కనుక ఉంటే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక $1 కనుక ఇంక్రీజ్ అయితే పర్ బ్యారెల్, అది దగ్గర మన ఇండియన్ క్రూడ్ బాస్కెట్కి దగ్గర $1.6 బిలియన్ తేడా వస్తుంది. అంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు సాలీనా, అంటే వార్షికంగా మనకి తేడా రావడానికి నెలకి వచ్చేసి 825-850 crores దాకా మనకి సుమారు $1 పెరిగితే క్రూడ్ ఆయిల్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ప్రైస్ కనుక $10 కనుక పెరిగితే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 0.4 బేసిస్ పాయింట్స్ 0.4% సుమారు జీడిపిలో ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగేంటంటే సిపిఐ ఇన్ఫ్లేషన్లో కూడా ఇది 2.3% దాకా ఫ్యూయల్స్కి వెయిటేజ్ ఉంది. దానివల్ల కూడా ఏంటంటే ఒక 10% కనుక క్రూడ్లో జంప్ కనుక వస్తే 20 బేస్ పాయింట్స్ దాకా సిపిఐ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్కి ఆల్టర్నేటివ్గా మనకి ఇరాన్ నుంచి ఏంటంటే ముఖ్యంగా సౌలభ్యం ఏంటి, వెసులుబాటు ఏంటంటే అక్కడ 60 రోజులు క్రెడిట్ ఇస్తారు. తర్వాత కొంత డిస్కౌంట్ కూడా ప్రైసింగ్ వెన్ కంపేర్ టు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్తో పోల్చినప్పుడు ఇరాన్ నుంచి మనకి కొంత డిస్కౌంట్స్ వస్తాయి. 60 days క్రెడిట్ కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో బట్ మిగతా దేశాల నుంచి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. బట్ ఇలా ఏంటంటే క్రూడ్ ఇరాన్లో ఉన్న ఆంక్షలు కావచ్చు, అలాగే వెనిజులా మీద పెట్టిన యుఎస్ ఆంక్షలు కావచ్చు, అలాగే లిబియాలో ఉన్న అన్రెస్ట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని అన్సర్టనిటీస్ వల్ల ప్లస్ ఓవర్సోల్డ్ జోన్ నుంచి క్రూడ్ మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడం జరిగింది. సో మనం 70-80% దిగుమతి చేసుకునే దేశం అంటే యుఎస్ తర్వాత, చైనా తర్వాత ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మనం క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రతి $1 రైస్ కూడా ఇండియా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుంచి మనకి ఎన్నో ప్రోడక్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ ముఖ్యంగా చూస్తే ఏంటంటే అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, నాఫ్తా కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఇట్లా ఎన్నో ప్లస్ వీటిని మనం వేరియస్ ఇండస్ట్రీస్లో మనం వీటిని యూజ్ చేస్తాం. ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా మనిషి యొక్క జీవితానికి, జీవన విధానానికి ఇది దాని డెఫినెట్గా హయ్యెస్ట్ పర్సంటేజ్ ఇదిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతిపై ఆంక్షలు ఏ రకంగా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉందంట? స్టాక్ మార్కెట్ ఇప్పటికే ఏంటంటే ఇండెక్స్ పరంగా చూస్తే మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది, కొత్త హైస్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా కూడా అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇండెక్స్ పరంగా బాగున్నప్పటికీ మిడ్ స్మాల్ ముఖ్యంగా రిటైల్ ఎక్కువగా ఉన్న ఆ సెగ్మెంట్ గొప్పగా లేదు. రెండోది ఏంటంటే కొంత ఏంటంటే రేపు ఎలక్షన్స్ కూడా, జనరల్ ఎలక్షన్స్ కూడా అయిపోయి దాని నుంచి స్ట్రాంగ్ గవర్నమెంట్ కనుక వస్తే మళ్ళీ తిరిగి మార్కెట్స్ కొంచెం రికవరీ అనేది ఉండొచ్చు. ఇది కాకుండా ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే ఏంటంటే ముఖ్యంగా అపార్ట్ ఫ్రమ్ క్రూడ్, అంటే క్రూడ్ విషయం ఒకటే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల్లో 2008 తర్వాత, రేషన్ తర్వాత, గ్లోబల్ రేషన్ తర్వాత అమెరికా మార్కెట్స్ వితౌట్ ఎనీ కరెక్షన్, అంటే మేజర్ కరెక్షన్ లేకుండా దగ్గర లాస్ట్ 10 years అబోవ్ ర్యాలీ జరిగింది అమెరికాలో. ఒకవేళ అమెరికా మార్కెట్స్ కనుక కరెక్ట్ అయితే అప్పుడు ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రేపు ఒకవేళ స్ట్రాంగ్ గవర్నమెంట్ కాకుండా హంగ్ గవర్నమెంట్ కనుక వస్తే మేబీ మార్కెట్స్ కరెక్ట్ అవ్వడం ఛాన్స్ ఉంది. అలాగే 75 నుంచి మేబీ షార్ట్ టర్మ్లో ఎక్కడికి వెళ్తుంది క్రూడ్ కనుక చూస్తే అరౌండ్ $80-85 దగ్గర బ్యారెల్కి కొంత ఆ ప్రైస్లో సెటిల్ అవ్వడానికి షార్ట్ టర్మ్లో ఛాన్స్ ఉంది. మరీ విపరీతంగా పెరిగితే మనం ఇంకా ఎక్కువగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకా పెరగటం, తర్వాత మన డైలీ లైఫ్ కూడా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ప్రసాద్ గారు, అమెరికా నిర్ణయంపై ఇరాన్ బగ్గుమంటుంది. ఏకంగా హర్ముజ్ జలసంధిని కూడా మూసివేస్తామని హెచ్చరిస్తూ ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ రష్యా, చైనా కూడా ఇరాన్ వైపే నిలబడినట్లయితే ఎటువంటి భవిష్యత్ పరిణామాలు ఉండబోతాయంటారు? చూసినట్లయితే సౌదీ అరేబియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఒక రకంగా.
దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ హార్ముజ్ జలసంధిలోంచి ఉండేటువంటి ఆ స్ట్రీట్లో నుంచి ఆయిల్ అంతా బయటికి రావాలి. ఒకవేళ కనుక సౌదీ అరేబియా అంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకుని అమెరికా ఈ పని అంతా చేస్తుందో ఆ సౌదీ అరేబియా ఆయిల్ సప్లైస్ కనుక ఆపేటువంటి ప్రయత్నం ఇరాన్ చేసినట్లయితే అది మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏ ఆయిల్ ట్యాంకర్లో కూడా ఆ దోవలో ప్రయాణించడానికి ధైర్యం చేయలేవు. అందువల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా దెబ్బతింటాయి. ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దెబ్బతింటుంది, ఇరాక్ దెబ్బతింటుంది. ఇరాన్ కనుక ఆపినట్లయితే ఇరాక్ను సౌదీ అరేబియా రెండూ పోతే వెనుజులా ఆల్రెడీ దెబ్బతిని ఉన్నప్పుడు ఇక మనకున్న ఏకైక మార్గం నైజీరియా నుంచో లేకపోతే అటు నుంచి మెక్సికో నుంచో అక్కడి నుంచో తెచ్చుకోవాలి. అంటే దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూసినట్లయితే ఒక రకంగా ఇది అమెరికా కావాలని కోరుకుంటున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. కారణం ఏంటంటే గత చరిత్రలో అంటే గత 3 సంవత్సరాల చరిత్రనే కానీ మనం చూసినట్లయితే ఆయిల్ ప్రైస్ ఒక టైంలో విపరీతంగా పడిపోయి $30 కూడా చేరుకుంది. దానికి కారణం ఏంటి అని చూస్తే ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఓపెక్ కంట్రీస్ అన్ని కూడా కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఏం చేశాయంటే వీళ్ళందరికీ ఆయిల్పై ఆధారపడిన ఎకానమీస్ కంటిన్యూస్గా బాగుండాలి అంటే వాళ్ళు చేయవలసింది ఏంటంటే మిగతా ఏ కంట్రీ కూడా ప్రొడక్షన్ పెంచుకునే అవకాశం రాకుండా చేయాలి. అప్పుడు ముందు రేట్లు పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వీళ్ళ యొక్క మోనోపొలీని తగ్గించడానికి వీలుగా అమెరికా కానివ్వండి, కొన్ని కంట్రీస్ ఆస్ట్రేలియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేశారంటే షేల్ గ్యాస్ ప్రొడక్షన్ కోసం మొదలుపెట్టారు. అలా షేల్ గ్యాస్ ప్రొడక్షన్ కోసం మొదలుపెట్టినప్పుడు ప్రాథమిక అంచనాల ప్రకారం చూసినట్లయితే $1 ఒక బ్యారెల్ కనుక ప్రొడ్యూస్ చేయాలి అంటే దాదాపుగా $70 వరకు ఖర్చు అయ్యేటట్టుగా పరిస్థితి కనపడింది. అయినా కూడా అమెరికా వెనకాడకుండా $140 క్రూడ్ చేరింది కదా అనే ఉద్దేశంతో అమెరికాలో ఎన్నో కంట్రీలు ఆ షేల్ ఆయిల్ ప్రొడక్షన్ కోసం మొదలుపెట్టాయి. వాటన్నిటినీ కూడా బిగిన ఒకే ఒక్క దెబ్బతో చంపేయడానికి వీలుగా ఆయిల్ రేట్ని $140 నుంచి $30 కూడా పడగొట్టడం జరిగింది. దానితో అమెరికాలో ఉన్న అనేకమైనటువంటి రిగ్గింగ్ కంపెనీస్ అన్నీ కూడా మూతపడిపోయినాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే $70 వచ్చేటప్పటికి మళ్ళీ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కనపడుతుంది. ఇప్పుడు కనుక ఇరాన్ దగ్గర కనుక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వస్తే సౌదీ అరేబియా ఎకానమీ దెబ్బతింటం ఖాయం, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దెబ్బతింటం కూడా ఖాయం, ఇరాన్ ఇంకా దెబ్బతింటం ఖాయం. వీళ్ళందరూ దెబ్బతిన్నప్పుడు ఎవరికి లాభం అని ఆలోచిస్తే ఇంటర్నేషనల్గా ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగితే ఈ లోపల వెనుజులా మీద కనుక కొద్దిగా గొప్ప అమెరికాకి ప్రభుత్వానికి కంట్రోల్ వస్తే ఆయిల్ని తీయచ్చు. ఒకవేళ లేకపోయినా నిన్నటి వరకు లాభదాయకంగా లేనటువంటి షేల్ గ్యాస్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎకనామికల్ అయిపోతుంది అమెరికాకి. అప్పుడు అమెరికా నుంచే ప్రపంచాలని కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అన్నారనుకోండి, రష్యాకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్లే ఎక్స్పోర్టర్లు కానీ ఇంపోర్టర్లు కాదు. పైగా వాళ్ళు హార్ముజ్ జలసంధి ఒకవేళ కనుక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా యూరోప్ మొత్తానికి కూడా రష్యా నుంచి సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అంత విపత్కర పరిస్థితి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వస్తుందా అనేది ఒక సందేహం. అయితే చైనా, రష్యా పొరపాటునైనా సరే ఇరాన్కి సపోర్ట్గా నిలబడగలవా అంటే నాకు చాలా సందేహం. దానికి కారణం ఏంటంటే చైనా కూడా మనకన్నా కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో అన్నింటిలో కూడా దాదాపుగా 65-70% డాలర్ డినామినేటెడ్. అమెరికా ఏం చేస్తుందంటే మీరు కనుక మా అపోనెంట్తో, మా ఎనిమితో కనుక వ్యాపారం చేస్తే మీ యొక్క ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా సీజ్ చేస్తూనే ఉంటుంది. అంటే చైనాకి ఓవర్ నైట్ ఏమైపోతుంది, గొంతులో డబ్బులు ఉంటాయి కానీ తినడానికి నోరుండదులాగా అయిపోతుంది పరిస్థితి. అందువల్ల చైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి ఎదురెళ్ళేటువంటి అవకాశం దాదాపుగా లేదు అని చెప్పొచ్చు. అది లేదు కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఇండియాకు వచ్చేటువంటి ఇంపాక్ట్ గురించి మాట్లాడినట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఆయిల్ రేటు పెరిగితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్న డాలర్లు బయటికి వెళ్ళిపోయినట్టు ఒక ప్రాబ్లం అయితే కరెంట్ అకౌంట్ డెఫిసిటే కాకుండా దాని మూలంగా మనీ లభ్యత తగ్గటం ఒకటి. దానికి ఏంటంటే మూలిగే నక్క మీద తాటిపండు అని చెప్తూ ఉంటాం. ఆ సామెత చక్కగా ఇండియాలో ఏమైందంటే గడిచిన 5 సంవత్సరాల్లో కనుక మనం చూసినట్లయితే ఆల్రెడీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ని లెక్కేస్తూ ఉంటారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ స్టడీ చేస్తూ ఉంటుంది. అది ప్రస్తుతం అంటే 2018-19 వచ్చేటప్పటికి గడిచిన 5 సంవత్సరాలతో పోలిస్తే చాలా కష్టంగా ఉన్నాయి. అంతకుముందు దాదాపుగా 25 లక్షల కోట్లు న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వస్తుంటే ఇప్పుడు కేవలం 9.5 lakhsకి వచ్చాయి. అంటే కారణం ఏంటి? ఇండియాలో డబ్బు లభ్యత బాగా తక్కువగా ఉన్నది, అందువల్ల కొత్తగా ఇన్వెస్ట్మెంట్ రావటం లేదు. అందులో కూడా ఉన్నటువంటి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్లో అప్పట్లో 67% వరకు ప్రైవేట్ సెక్టర్ ఉంటే కేవలం 33% గవర్నమెంట్ ఉండేది. ఇప్పుడు 67% నుంచి ప్రైవేట్ వాళ్ళు పెట్టేది 42% పడిపోయింది. అంటే అర్థం ఏంటంటే కొద్దిగా గొప్ప ఇండియాలో ఉన్న ప్రమోటర్లు విముఖంగా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కాబట్టి ఇవన్నీ కారణంలో మనీ లభ్యత తప్పడం అనేది చాలా తీవ్రమైన పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి ఎదురెళ్ళలేరు. సూర్యనారాయణ గారు, ఇరాన్ నుంచి చమురు దిగుమతులు కనుక నిలిచిపోతే అక్కడి చాబహార్ రేవు మీద మన భారత్ పెట్టినటువంటి 1600 కోట్ల పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. అదేవిధంగా ఇతర వాణిజ్య మార్గాలు కూడా మూసిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ భారత్ నష్టపోయే అవకాశం ఉంది? చబహార్ రేవు మీద పెట్టింది ఒక తాత్కాలిక, ఒక స్వల్పకాలికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. సో ఏదైనా ఆంక్షలున్నా ఏమున్నా కానీ అవి కొంతకాలం పాటు ఉంటాయి. స్వల్పకాలం అవ్వచ్చు, మధ్యకాలం అవ్వచ్చు, కానీ దీర్ఘకాలంలో అదేమీ వేస్ట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు నెంబర్.
ఇతర వాణిజ్య ఒప్పందాలు ఏవైతున్నాయో మనం బాస్మతి రైస్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అట్లాగే టీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అట్లాగే వివిధ రకాల మెటల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. వీటి మీద ప్రభావం ఉండొచ్చు. వీటి మీద ప్రభావం ఉండి దాన్ని మళ్ళీ కరస్పాండింగ్ ఎఫెక్ట్ మళ్ళీ మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మీద, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే ఉందో ఈ క్రూడ్ని కనుక హైయెస్ట్ రేట్లో కొనడం జరిగితే, అంటే ఇప్పుడు హార్మూజ్ జలసంధిని కనుక వాళ్ళు ఆపేసి నిజంగానే ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్ కన్నా వెళ్తే కనుక ఆ కండిషన్స్లో అప్పుడు క్రూడ్ ఆయిల్ డెఫినెట్గా అది 100 పైన కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు కనుక ఏ విధంగా అంటే మన ఫారెక్స్ రూపీ యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ మీద దాని ప్రభావం ఉంటుంది. తద్వారా దానికి సంబంధించినటువంటి ఇతర పరిణామాలు ఉంటాయి. సో అందుకని ఓవరాల్గా చూసినట్టయితే కనుక డెఫినెట్గా అది క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ ప్రైస్ని బట్టి మనం ఎకానమీ అన్నది దాని ఎఫెక్ట్ అనేది నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్, ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరగడానికి అదొక పరిణామం కింద ఉండొచ్చు. గోపాల్ గారు, అమెరికా మాట వినాల్సినటువంటి దుస్థితిలో భారత్ అసలు ఎందుకు ఉంది అని ప్రతి భారతీయుడి మధ్యలో కూడా తెలుస్తూనే ఉంది ప్రశ్న ఎప్పుడు కూడా. ఒకవేళ అమెరికాను కాదని భారత్ సొంతంగా వ్యవహరించే శక్తి ఉందా లేదా? అలాంటప్పుడు ఏ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ అధిగమించే అవకాశం ఉందంటారు? ఎప్పుడైతే గ్లోబలైజేషన్కి డోర్స్ తీసాం 1990 అరౌండ్ ఆ ప్రాంతంలో, మనం ఇక్కడ ఉన్న ఎక్సెస్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తక్కువగా ఉన్న వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఒక్క అమెరికాతోనే కాకుండా అన్ని కంట్రీస్తో కూడా మనకి వాళ్ళ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమెరికా 23-24% ఆఫ్ వరల్డ్ జీడిపి, తర్వాత చైనా చూస్తే అరౌండ్ 13-14% ఆఫ్ వరల్డ్ జీడిపి, మనం అరౌండ్ 3%. సో ఆ రెండు దేశాలతో టైఅప్ ట్రేడ్ రిలేషన్స్ కంటిన్యూ చేయాలా లేదనేది డెఫినెట్గా ఏ దేశమైనా ముందుకెళ్లాలంటే వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అనేది తప్పనిసరి. సో వాళ్ళిద్దరు దగ్గర 38% ఆఫ్ గ్లోబల్ గ్రోత్ని కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి దగ్గర $100 బిలియన్ అరౌండ్ మనకి ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాము, తర్వాత ఫార్మా చేస్తున్నాం. ఇట్లా ఏంటంటే ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ మనం ఇప్పుడు ఏదైతే ల్యాగింగ్ థింగ్ ఏదైతే ఉందో మనం ముఖ్యంగా గ్రోత్ ఇంజిన్స్లో, ఆ ఎక్స్పోర్ట్స్లో ముఖ్యంగా ఎక్కువగా చేసేది మనం యుఎస్. అక్కడ కొంచెం ఇట్లాంటి ట్విస్ట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి, కాంపిటీషన్ ఎక్కువ అవుతుందని, ప్రైసింగ్ పవర్ కష్టంగా ఉందని చెప్పేసి మనం కొంత యూరప్కి మారడం జరిగింది, తర్వాత ఏషియన్ కంట్రీస్కి మారడం జరిగింది. ఈవెన్ దో ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈ రోజు కూడా అమెరికా సూపర్ పవర్గా ఉంది కాబట్టి, గ్లోబల్ లీడర్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళతో మంచి రిలేషన్స్ పెట్టుకునే పరిస్థితి. అంటే మీరు చెప్పినట్టుగా వీటి పెత్తనం అంటే అమెరికా పెత్తనం తప్పదా అంటే ప్రస్తుత పరిస్థితిలో తప్పదు. ఎందుకంటే మనం మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 1500 సెంచరీలో మనం 25% ఆఫ్ వరల్డ్ గ్రోత్ అండ్ చైనా 25%. రెండు దేశాలు కలిపి 50% ఆఫ్ గ్లోబల్ గ్రోత్ 1500 సెంచరీలో, అక్కడి నుంచి 1800 సెంచరీ వరకు మనం ఆ గ్రోత్ని కంటిన్యూ చేయగలిగాం. 1800 తర్వాత ఏంటంటే రకరకాల దేశాలు, అక్కడ రాజ్యాలు దండెత్తటాలు, తర్వాత ఇక్కడ సామ్రాజ్యాన్ని కాంకర్ చేయడం, ఇవన్నీ జరిగి మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులన్నింటినీ కొల్లగొట్టడం, రకరకాల రీజన్స్ ఏమైనా సరే ఏంటంటే మనం ఫ్రమ్ 1800 to 1900 మధ్య మనం బాగా స్ట్రగుల్ అయ్యాం. అది 1950, 1960 దాకా అది కంటిన్యూ అయింది. 1970 అన్వర్డ్స్ మళ్ళీ తిరిగి మనం రికవరీ అవుతున్నాం, రికూప్ అవుతున్నాం. ఇది మేబీ ఇప్పుడు మన మీన్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అనుకుంటే యుఎస్ 37-38 ఉంది, చైనా 37, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ 42 to 45, జపాన్ అండ్ జర్మనీ 47. సో యంగ్స్టర్స్ ఉన్న ఈ దేశంలో ఏంటంటే నెక్స్ట్ 30 ఇయర్స్ అట్లీస్ట్ మనం వర్క్ చేస్తాం. మనకున్న డొమెస్టిక్ సేవింగ్ రేట్ కావచ్చు, కన్జంప్షన్ స్టోరీ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో స్ట్రక్చరల్ స్టోరీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఒక్క క్రూడ్ ఏంటంటే మనకి క్రూడ్ కూడా ఆల్టర్నేట్గా కనుక చూసుకుంటున్నాం, ఈ మధ్య చూస్తున్నాం. బై 2030కి ఇండియా నో డీజిల్ కార్స్, నో పెట్రోల్ కార్స్, ఈవీస్ వచ్చేస్తాయని చెప్పేసి ఇండియా, నెదర్లాండ్స్ అండ్ స్లోవేనియా, ఈ 3 దేశాలు. బై 2040కి ఫ్రాన్స్ అండ్ యూకే వాళ్ళు తీర్మానించుకున్నారు, 5 దేశాలు. ఈ కాకుండా డెన్మార్క్ చూస్తే బై 2022కి 69% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి సోర్స్, వాళ్ళకి ఎనర్జీ సోర్స్ 69%. దాని తర్వాత ఐర్లాండ్ చూస్తే 1/3 ఆఫ్ సోర్స్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ. అలాగే యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని యూరోప్ కంట్రీస్లో 25% ఆల్రెడీ రీచ్ అవ్వడం చూసాం.
అలాగే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ డిక్టేటర్షిప్ వాళ్ళు ఏంటంటే అమెరికా కంటిన్యూ చేస్తుంది వాళ్ళు, అంటే ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసి చేసేవాళ్ళు యూకే ఆధ్వర్యంలో, ఇప్పుడు అమెరికా చేస్తుంది, రూల్ చేస్తుంది వాళ్ళని. దాన్ని ఇంకా మన ప్రస్తుతానికి అయితే కాదనే పరిస్థితి లేదు. బట్ మనం ఏమంటారంటే సెల్ఫ్ సఫిషియెంట్గా మనం ఎప్పుడైతే మనం ఇక్కడ వేరియస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనం అంటే మనకున్న గ్రోత్ ఫ్రమ్ అగ్రి, గ్రోత్ ఫ్రమ్ ఇండస్ట్రీ, గ్రోత్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మనం మేనేజ్ చేస్తూ మన యంగ్స్టర్స్ మనం కాపాడుకుంటామో, అంటే స్వయం ప్రతిపత్తి అనేది మనం ఎప్పుడైతే సాధిస్తామో డెఫినెట్గా వేరే దేశాల పెత్తనం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఏ దేశంతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలో నిర్ణయించుకునే సార్వభౌమాధికారం భారత్కు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ నుంచి చౌకగా దొరికే చమురు దిగుమతిని భారత్ ఆపేస్తే ఎదురయ్యే సమస్యలు, పెరిగే ధరలకు అడ్డుకట్ట వేయటం అంత సులభం కాదన్నది నిపుణుల వాదన. ఇదే నేటి ప్రతిధ్వని. నమస్కారం.